హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఎవరైతే రాఖీ జరుపుకుంటున్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా రాఖీ కట్టుకోవాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటికైతే గెస్ట్లు రావడం అయితే స్టార్ట్ అయిపోయినారు అనమాట అప్పుడే. సో ఎవరు వచ్చారంటే మా డాడీ వాళ్ళు అయితే వచ్చినారు. హాయ్ గైస్. హాయ్ గైస్ కూడా హాయ్ అంటే. యూజువల్లీ ఎప్పుడు నేనే వెళ్తాను మా ఇంటికి రాఖీ కట్టడానికి, కానీ ఈసారి అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చినారనమాట. నేను రాఖీకి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా తొందరగా నేనైతే రాఖీ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. దీపాలు వెలిగించుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ తీసుకొని ఇంకా పక్కనే స్వీట్ బాక్స్ అంతా పెట్టుకొని రాఖీస్ అయితే అన్ప్యాక్ అయితే చేసి పెట్టుకుంటున్నా అనమాట. సో తొందరగా ఈజీగా కట్టేయచ్చు అని మా చెప్పేసి. అన్నయ్య వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. సో నేనైతే రాఖీ కడతాను ఇప్పుడు. ఈ లైట్స్ రాఖీ అయితే మా గాయత్రి కోసం తీసుకున్నాం అనమాట. అండ్ ఇవి వచ్చేసి మైసూర్ పాక్, ఆరెంజ్ బర్ఫీ స్వీట్స్ అయితే తీసుకున్నాము. నాతో పాటు మా తేజు కూడా కడుతుంది అనమాట. సో ఆమె కూడా ఇంటికి ఆడపిల్ల కాబట్టి సో అందరికైతే మేమైతే రాఖీ కట్టుకుంటూ వస్తాము. సో మా డాడీ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మేము ఇప్పుడు. మా గాయత్రికి ఇంకా అంత తెలియదు కాబట్టి ఆమె నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది మా సిస్టర్స్ క్లబ్ లో. ఫస్ట్ ఇట్లా బొట్టు పెట్టుకుని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మేము. గాయత్రికి కూడా పెడదాం. గాయత్రి చూడు, మామని చూడు, ఇక మామని చూడు. అందరికి బొట్టు అయిపోయినాక నువ్వు కూడా పెట్టు అందరికి, ఎందుకంటే ఈమె కూడా అందరికి రాఖీ కడుతుంది కాబట్టి. తర్వాత చేతికి చందనం అయితే పెడతాము. ఎవరికైతే రాఖీ కడతామో వాళ్ళకి చందనము ఇంకా కుంకుమ, చందనం ఇంకా కుంకుమ అయితే పెడుతున్నాము. ఇది ఒక చిన్న రాఖీ, ఇది ఒక పెద్ద రాఖీ, ఇట్లా కలిపి అయితే కడతాము. నేను ఎప్పుడు ఫస్ట్ మా డాడీకే కడతా అనమాట. మా డాడీకి కట్టిన తర్వాత నేను అందరికి కడతా. మా డాడీ సిల్వర్ది చేయించుకున్నాడు. నెక్స్ట్ మా అన్నయ్యకి ఇంకా వదినకైతే కడుతున్నాను. షీ ఈజ్ మై అసిస్టెంట్. వదినకి చిన్నది బొమ్మని రాఖీ కడతా, ఎందుకంటే ఈసారి బాబీ రాఖీ తెచ్చుకోలేదు, మేము బయటికి వెళ్ళలేదు కాబట్టి. శ్రీనాథ్ గారి చేయికి తలతల మెరుస్తున్న రాఖీ. చూపి రాఖీ అని ఇట్లా. నెక్స్ట్ గాయత్రికి కడుతున్నాం చిన్న బొమ్మన్ రాఖీ. నెక్స్ట్ తేజు అయితే కడుతుంది అనమాట. తనకి ముడేయం రావట్లే అని చెప్పేసి నేనైతే తీసుకొని కడుతున్నాను ఆమె చేయి ముట్టించిన తర్వాత. అండ్ నెక్స్ట్ గాయత్రి కూడా కడుతుంది శ్రీనాథ్ కి. సో ఈమె కూడా అంతే, ఆమె కట్టడం రాదు కాబట్టి ఆమె బదులు ఆమెకు ముట్టించి నేనైతే కడుతున్నాను. గాయత్రి గాయత్రి పట్టుకో, రాఖీ పట్టుకో, చూడు పైకి చూడు. గాయత్రి రాఖీ, మామని చూడు, మామని చూడు, గాయత్రి మామని చూడు. సో రాఖీ కట్టేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాము. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఇట్లనే రాఖీ కట్టాలి, మాకు ఎప్పుడు ఇట్లనే గిఫ్ట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మా అన్నకి వదినకి గాయత్రికి అయితే ఇస్తున్నాము. వీళ్ళందరికి ఎట్లాంటి చెడు దృష్టి తగలకుండా అందరు మంచిగా ఉండాలని
కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్. ఇప్పుడు ఆరెంజ్ బర్ఫీ స్వీట్ హల్దీరామ్స్ ది. ఇట్స్ నాట్ అ బ్రాండ్ ప్రమోషన్, మాకు ఇంకా ఏం ప్రమోషన్స్ రాలేదు. సరే, మా డాడీకి మైసూర్ పాక్ కావాలంట, కొంచెం తినిపిస్తా ఇట్లా. శ్రీనాథ్ గారికి ఆరెంజ్ బర్ఫీ. నెక్స్ట్ మా అన్నకి పెడుతున్నా. అవును, మా వదినకి. నెక్స్ట్ గాయత్రికి. మొత్తం రొట్లో పెట్టేసుకుంది. అందరు కట్టించుకున్న వాళ్ళందరు కట్నాలు పెట్టాలా? తీయండి, కట్నాలు తీసి అందరు కలిసి డాడీ చేతి పట్టుకోవడానికి కుదరదు. ఒక్కొక్కరు 5,000 పెట్టండి. ఒక్కొక్కరు 5,500 పెట్టి. సినాగడ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, పైసలు లేవనుకుంటా. ఇటు చైల్డ్ ఆర్టిస్ట్. ఈ రోజు బోని దీంతో స్టార్ట్ అయింది. చూద్దాం మనం డే ఎండ్ వరకు ఎట్లా. పాపం తేజు 200 ఇచ్చినారంట. వాళ్ళ అన్న జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ లెక్కలు చేసిన 200 ఇచ్చిండు వాడు. దీనికి పాపం ఏమి ఇవ్వలేరు, దీనికి అసలు ఏమి ఇస్తలేరు. నెక్స్ట్ ఇయర్. సో మా వదిన వాళ్ళు అయితే విలేజ్ కి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట, మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ కి కూడా కట్టాలి కదా. సో నాతో కట్టించుకొని అయితే వీళ్ళు బయలుదేరుతున్నారు. నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ మా ఇంటికి అనైక ఇంకా కార్తిక్ వాళ్ళ అక్కయ్య ఆడపడుచు అయితే వచ్చినారనమాట. చాలా డేస్ తర్వాత అయితే కలుస్తున్నాం మేము. సో అప్పటికి లేట్ అయింది, కొంచెం లంచ్ అయితే చేస్తున్నాను. సో లేట్ అయింది కదా అని చెప్పేసి మేమైతే తొందరగా అయితే కట్టించుకుంటున్నాము రాఖీ. ఎందుకంటే మళ్ళీ అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట రాఖీ కట్టడానికి. ఇంకా బయట చాలా క్లౌడీగా కూడా ఉంది, చాలా వర్షం అయితే పడింది రాఖీ రోజు మాకు. ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా అన్ని రిలేటివ్ హోమ్స్ అన్ని అయితే చాలా బిజీగా ఉంటాయి కదా ఆ రోజు. బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళడం. సో ఇదంతా ఆన్ గోయింగ్ ప్రాసెస్ కదా మన రాఖీకి అయితే. ఎంత బిజీగా ఉన్నా గానీ మన వర్క్ లైఫ్ లో అయితే ఈ పండగకి మాత్రం అందరూ అయితే కలుసుకుంటారు కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట నాకు ఇది. ఎందుకంటే మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిబ్లింగ్స్, అందరు కజిన్స్ అందరం కలుస్తాం కదా. మీకు కూడా ఈ ఫెస్టివల్ అంటే ఇష్టమా? ఇంకా మీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మేమైతే అక్క వాళ్ళ గిఫ్ట్ అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము. సో చాలా మంది అయితే అడిగినారు అనమాట నాకు, ఇట్లా చిన్న వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు మీ దాంట్లో అని. సో మా తెలంగాణ సైడ్ అయితే ఆడపిల్లల కాళ్ళు మొక్కడం అయితే ఆచారం ఉంటది అనమాట. ఇంటి ఆడపడుచుని ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంచాలని అంటారు అందరూ. సో వాళ్ళు మంచిగా ఉంటే, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మన ఇంటికి మంచి జరుగుతుంది అని అయితే నమ్ముతాం మేము. సో అందుకే వాళ్ళు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఆశీర్వాదం తీసుకోవడం అయితే ఉంటది అనమాట. అండ్ కార్తీక్ వాళ్ళ మేనత్త కూడా వచ్చినారనమాట మాకు రాఖీ కట్టడానికి. మార్నింగ్ అయితే మా అమ్మాయికి అయితే కట్టేసినారు, ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఇలానే మాకు రాఖీ అయితే కడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాఖీ కట్టినారు కదా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట. సో ఎక్క కూడా మాకైతే ఎవ్రీ ఇయర్ అయితే కడతారు కార్తీక్ కి నాకు. అండ్ వీళ్ళు రీసెంట్ గా అయితే ఒక బిజినెస్ అయితే లాంచ్ చేసినారనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ లో, రిటర్న్ గిఫ్ట్స్ ది ద గిఫ్టింగ్ డబ్బా అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే గిఫ్ట్ హ్యాంపర్ అనమాట రాఖీది. సో దాంట్లో కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ పేజ్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ అవసరం ఉంటే హౌస్ వార్మింగ్ కి కానీ, లేదంటే కిటీ పార్టీస్ కి, లేకపోతే ఇంకా ఏ పార్టీస్ కైనా సరే కస్టమైజేషన్ చాలా తక్కువ రేట్లోనే అవైలబుల్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి వాళ్ళ పేజ్ ని. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో నేను కూడా ఎవ్రీ ఇయర్ కార్తీక్ అక్క కట్టిన తర్వాత నేను కూడా అన్నయ్యకి కూడా కడుతూ ఉంటాను.
సో అప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. సగం రాఖీ ఫెస్టివల్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మా కజిన్స్ అయితే వచ్చినారనమాట. ఎవ్రీ ఇయర్ నేనే వెళ్ళి కడతాను, కానీ ఈసారి మాత్రం మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే అనుకున్నాం అనమాట. అండ్ రాఖీ అనగానే మా కజిన్స్ తో అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాకైతే మా మమ్మీ చేసిన గులాబ్ జామున్. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. ఇంకా క్యాన్ నిండా పెట్టి అయితే పంపిస్తుండే అనమాట ఎవ్రీ ఇయర్ మాకు. అండ్ నెక్స్ట్ నేను కూడా కొంచెం గులాబ్ జామున్ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేద్దామని ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ ఈసారి మాత్రం ఏం చేయలేదు, బయట నుంచే తెచ్చుకున్నాము. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఉప్పల్ అనమాట. ఉప్పల్కైతే వెళ్ళినాం అత్తమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి. పెద్దత్తమ్మ పెద్ద మామయ్య వాళ్ళు కూడా వరంగల్ నుంచి వచ్చినారనమాట, కార్తిక్ వాళ్ళ కజిన్స్ కూడా అందరూ. సో అత్తమ్మ ఇంకా పెద్దత్తమ్మ అయితే రాఖీ అయితే కడుతున్నారు. అప్పటికే చాలా హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఎట్లా అంటే ఫుల్ లైట్నింగ్ ఇంకా థండర్స్ అన్నమాట. చాలా రెయిన్ అయితే పడుతుంది. రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అనమాట మన సైడ్. కానీ ఏదేమైనా సరే మన రాఖీ అయితే ఆగదు కదా. సో అత్తమ్మ వీళ్ళందరూ అయితే రాఖీ అయితే కడుతున్నారు. నెక్స్ట్ కవిత పిన్ అయితే పెద్ద మామయ్యకి ఇంకా మా మామయ్యకి అయితే కడతారనమాట రాఖీ ఇట్లానే ఎవ్రీ ఇయర్. సో నైట్ అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట అక్కడే. సో ఇవి ఈ ఇయర్ రాఖీ సెలబ్రేషన్స్ అన్నమాట. అందరికి నచ్చింది అనుకుంటున్నా వీడియో. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై. Smile, smile, all smiles.